విశ్వమోహనంబువేమన్న పద్యంబు ప్రీతి గొలుపు తత్వగీతమయ్యే ఆట వెలది కాదు పాట వెలది అన దిశల నెల్ల నింపే తెలుగు వెలుగు. వేమన చెప్పిన అనేక రకాల అంశాల్లో తాత్వికం ప్రధానమైంది. ఆయన తాత్విక పద్యాల్లో గొప్ప మార్మికత దాగుంటుంది. దాని అర్థాన్ని వివరించడం అంత సులభం కాదు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అతి కొద్ది మంది వేదాంతుల్లో వేమన ఒకడుగా గుర్తింపు పొందాడు. దానికి కారణం ఆయన తాత్విక పద్యాలే. అయితే వేమన్న ఈ పద్యాలు బాగా ప్రౌఢ వయస్సులో చెప్పి ఉంటాడు. అప్పటికి ఆయన కవిత్వంలో ఇటు తత్వంలో పండిపోయినట్లు కనిపిస్తాడు. అందులో వేమన్న ఈ పద్యాలను రాగతాళయుక్తంగా తత్వాల్లా పాడుకొని ఉంటాడన్నది వాస్తవం. భూమిలో నా బుట్టు భూసారమెల్లను, తనువులో నా బుట్టు తత్వమెల్లా, శ్రమములో నా బుట్టు సర్వంబు తానౌను, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. భూమిలోంచి భూసారం పుడుతుంది, అదే జీవుల్ని పోషిస్తున్నది. మనిషి చింతనలోంచి తత్వసారం పుడుతుంది, అంటే సారానికి భూమి కేంద్రం, తత్వసారానికి శరీరం కేంద్రం. అయితే శ్రమతో భూసారాన్ని వెలికి తీయాలి, పరిశ్రమతో తత్వసారాన్ని సాధించాలి. సర్వం శ్రమతో పుడుతుంది, సర్వం తానై ఉంటుంది. ఇది వేమన్న చెప్పిన వాస్తవం. శ్రమైక జీవన సౌందర్యంతో ప్రపంచం శోభిస్తున్నది అన్న విషయం వేమన ఆనాడే చెప్పాడు. తరువ తరువా బుట్టు తరువు నందనలంబు, తరువ తరువా బుట్టు దధిని గృతము, తలప తలప బుట్టు తనువున తత్వంబు, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. చెట్టు రాసుకుంటూ రాసుకుంటూ ఉండగా ఆ రాపిడిలోంచి అగ్ని పుడుతుంది. చిలుకుతూ చిలుకుతూ ఉంటే పెరుగులోంచి వెన్న పుడుతుంది. దాన్ని వేడి చేస్తే నేయిగా మారుతుంది. అలాగే తలపోస్తూ తలపోస్తూ ఉండగా, అంటే అంతరంగ మథనం, అందులోంచి తత్వం పుడుతుంది. చెట్టులో నిప్పు ఉంది, కానీ అది రాపిడి వల్ల గానీ బయల్పడదు. పెరుగులో వెన్న ఉంది, కానీ చిలికితే గాని బయటికి రాదు. శరీరంలో కూడా బ్రహ్మతత్వం ఉంది, కానీ దాన్ని భావనలో పెడితే గానీ పట్టుకోలేము అంటాడు. వేమన్న ఈ పద్యాన్ని అందమైన శబ్ద నిర్మాణంతో అద్భుతంగా మలచాడు. పలుకుల పొందికకు, కవితా శక్తికి నిదర్శనం ఈ పద్యం. తత్వమూతిరమైన తావుల వెదకుచూ, తాను తత్వమగును తత్వయోగి, తలపులన్నీయుడుగ తానే పో తత్వంబు, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. తత్వజ్ఞానమనేది ఎక్కడ ఉంటుందో, దాని కేంద్ర స్థానం ఏదో అక్కడ శోధిస్తాడు యోగి. అప్పుడు తానే ఒక తత్వంగా మారి తత్వయోగి అవుతాడు. ఇదంతా జరగాలి అంటే ఇతర చింతలు కోరికలు వదిలేసిన వాడికి మాత్రమే జరుగుతుంది అంటాడు. అయితే ఈ తత్వమనేది ఎవరు ఎన్ని రకాలుగా శోధించినా సాధించినా దాని పేరు ఒకటే, అదే పరతత్వం అంటాడు వేమన. కుండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు, ఉప్పు లవణమండ్రు నొకటిగాదే, భాషలింతే వేరు పరతత్వమొక్కటే, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. కుండను సంస్కృతంలో కుంభం అంటారు. ఇట్లే ఎన్ని భాషల్లో పిలిచినా అది కుండనే. కొండను పర్వతం అంటారు,
ఉప్పును లవణం అంటారు. ఇలాగే అన్ని వస్తువుల్ని ఎన్ని భాషల్లో చెప్పినా పదార్థం ఒక్కటే. కాబట్టి ఎందరు ఎన్ని మార్గాల్లో అన్వేషించినా అందరికీ ఒక్కటే మార్గం. అదే పరతత్వం. ఈ పద్యం అన్ని మతాల వాళ్లను దృష్టిలో పెట్టుకొని సామరస్యం కోసం చెప్పాడు వేమన. తాత్విక సందేశం కూడా హాస్యం మేళవించి అందంగా చెప్పగల చతుర కవి వేమన. చూడండి. కుక్క ఏకతంబు కొక్కెర ధ్యానంబు గాడిదె రాగా మెన్న కప్ప మునుగు ఆత్మనెరుగు భావమది ఏలజేయరో విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. కుక్క కొంచేపు ఒంటరిగా ఉన్నంత మాత్రాన సన్యాసం స్వీకరించింది అంటామా? కొంగ నీటిలో ఒంటికాలితో నిలబడి కదలకుండా ఉండిపోతుంది అంత మాత్రాన ధ్యానం చేస్తుంది అంటామా? గాడిద ఓండ్ర పెడుతుంది, అది విని ఆహా ఇది రాగం తీస్తుంది అంటామా? కప్ప నీళ్లల్లోనే కూర్చొని ఉంటుంది, అంత మాత్రాన అది స్నానం చేస్తుంది అంటామా? కుక్క ఏకాంతం, కొంగ ధ్యానం, గాడిద రాగం, కప్ప స్నానం అంతా బూటకం. ఈ నాటకాలన్నీ ఎందుకండి? ముందు ఆత్మజ్ఞానము తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు చేయడం లేదో అని హాస్యపూరిత విచారం వ్యక్తం చేస్తాడు వేమన. నేరనన్నావాడు నెరజాణ మహిలోన నేర్తునన్నావాడు వార్తకాడు ఊరకున్నవాడే ఉత్తమోత్తముడయ్యా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో యోగుల స్థితి 3 రకాలుగా చెబుతున్నాడు వేమన్న. మొదటివాడు తెలుసా అంటే తెలియదు అని చెప్పి తన తత్వవిచారమేదో తాను చేసుకునేవాడు. అతడు సమయస్ఫూర్తి నేర్పు ఉన్నవాడు. రెండవవాడు తెలుసా అంటే ఓ తెలుసు అని వివరణ కూడా ఇచ్చేవాడు. ఇతడు వార్తకాడు అంటే ప్రచారకుడు, పైగా తాను వార్తకెక్కాలనుకునేవాడు. మూడవవాడు ఏ సమాధానము చెప్పడు, తెలుసు అనడు, తెలియదు అనడు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత ఏమీ అడగడు, ఏమీ చెప్పడు. బ్రహ్మతత్వం అనేది అవ్యక్తం, వ్యక్తీకరించడానికి వీలు కాదు. అదొక అలౌకిక స్థితి. దానికి భాష లేదు, భావముండదు. అలాంటప్పుడు ఏం చెప్పగలడు? కనుక అతడే ఉత్తమ యోగుల్లో ఉత్తముడు అంటున్నాడు వేమన. 6 రుచులు వేరు సారంబు ఒక్కటి సత్యనిష్ట వేరు సత్యమొకటి పరమ ఋషులు వేరు పరమాత్మ యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. 6 రుచులు ఉప్పు, కారం, పులుపు, తీపు, చేదు, వగరు దేనికది భిన్నమైనవి. అయినా వీటి సారం ఒక్కటే, శరీరానికి ఆహార రూపంలో శక్తినివ్వడం. సత్యాన్ని పాటించే వాళ్ళ పద్ధతులు వేరు వేరుగా ఉంటాయి, కానీ సత్యమనేది ఒకటే. పరమ ఋషులు అంటే సంపూర్ణ జ్ఞానం తెలిసిన యోగులు. వాళ్ళ మార్గాలు భిన్న విభిన్న మార్గాలలో ఉంటాయి. పరమాత్మ ఒక్కటే. అందరికీ మూలమైన ఆత్మతత్వము ఒకే ఒకటి అంటున్నాడు. ఎండవేళ చీకటేకమై ఉన్నట్లు నిండుకుండ నీరు నిలిచినట్లు దండిగా పరమాత్మతత్వంబు తెలియరో విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంతో వేమనకు విజ్ఞాన శాస్త్రం కూడా తెలుసు అన్న సంగతి మనకు తెలిసిపోతున్నది. భూమి మీద ఎండ చీకటి సమంగా కలిసే ఉన్నాయి అంటున్నాడు వేమన. ఎలా?
పగలు రాత్రి అన్న భేదం మనకు మాత్రమే, భూమికి లేదు. భూమికి ఇరువైపులా పగలు రాత్రి రెండూ ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి అంటే నిశ్చలంగా, నిండు కుండలో నీళ్లు కదలకుండా ఎలా ఉంటాయో అలా. పరమాత్మ తత్వం కూడా ఇలాంటిదే. తెలుసుకోండయ్యా అంటున్నాడు వేమన. అది ఎండనా అంటే అవును అది ఎండే. అది చీకటా అంటే అవును అది చీకటే. రెంటినీ తనలోనే దాచుకున్నది. తత్వం అంటే కూడా అదే. దేవపూజలందు దేవాలయములందు దేవుడుంటా చెప్పి తెరువు చూపే, తెలియ విశ్వమెల్ల దేవాధిదేవుడే, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. నేను పూజల్లో ఉన్నాను, ఆలయంలో విగ్రహ రూపంలోనూ ఉన్నాను అని జీవుల కోసం దేవుడే ఒక ముక్తి మార్గం సూచించాడు అంటున్నాడు వేమన. ఇక్కడ పూజలంటే అనేక రకాలు. వాళ్ళు ఎంచుకున్న ఏ మార్గమైనా సరే, కానీ అవి వాళ్ళ చిత్తశుద్ధిని బట్టి ఉంటాయి. కాబట్టి ఇవి దైవానుసారంగా జరుగుతున్నాయి అన్నది వేమన్న అభిప్రాయం. అయితే ఇవి సామాన్యుల కోసం భగవంతుడు కల్పించిన ఒక వెసులుబాటు. తత్వం తెలుసుకున్న వాళ్లకు ఈ విశ్వమంతా నిండి ఉన్నది ఆ పరమాత్మే కదా అంటున్నాడు వేమన్న. పోతన్న కూడా ఇదే భావాన్ని వెలిబుచ్చాడు. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్, కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాదులన్, కలడోంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటన్, కలడీశుండు కలండు తండ్రి వెదుకంగా నేల ఈయాయడన్. అని పోతన భగవంతుడు సర్వాంతర్యామి అని తెలియజేశాడు. కడుపు నిండా సుధను క్రమముతో త్రావినా, పాలమీద నేల పారు మనసు, తత్వమెరుగా వెనుక తత్వంబులేలుకో, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. మొదట పాలు తాగుతున్నవాడికి తరువాత అమృతం లభించింది. కడుపు నిండుగా తాగాడు, ఇక మళ్ళీ పాల మీదికి ధ్యాస పోతుందా? పాలు మానవ సంబంధమైతే అమృతం దైవ సంబంధం. అమృతపానముతో అమరుడవుతాడు, తిరిగి మళ్ళీ మనిషిగా మారి పాలు తాగాలనుకుంటాడా అన్నది వేమన ఉద్దేశం. అలాగే తత్వం తెలుసుకున్నాక మళ్ళీ వెనుకతత్వం అంటే వెనుకటి గుణం ఎందుకు అంటాడు. అలౌకికత్వం పొందినవాడు మళ్ళీ లౌకికత్వాలకు లొంగుతాడా? లొంగడు అని భావం. దీన్నే పోతన్న ఏమంటాడంటే, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబుజేర నేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు. దైవచింతన అనే అమృతాన్ని పానం చేసిన మనసు ఇతర చింతలు చేయడానికి ఎలా వెళుతుంది అని. ఎరుకమాలు వాడు ఏమేమి చదివినా, చదివినంతసేపు సద్గుణియగు, కదిసి తామరందు కప్పగూర్చున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. ఎరుకమాలువాడు అంటే గుర్తించే సంస్కారం లేనివాడు, సూక్ష్మగ్రాహి కానివాడు, లేదా తత్వాన్ని గ్రహించే సామర్థ్యం లేనివాడు అని అర్థం. అలాంటివాడు ఎంత చదివినా ఎన్ని చదివినా ఆ సమయంలో మాత్రమే కుదురుగా ఉంటాడు. ఇక నాకు ఎక్కడ లేని జ్ఞానం వచ్చేసింది అన్నట్లు. ఇది ఎట్లా ఉందంటే, తామరాకు మీద కప్ప కూర్చుంటుంది. ఆ కూర్చున్నంతసేపు తానేదో ఉన్నత స్థానం ఎక్కినట్లు తాత్కాలికమైన ఆనందం పొందుతుంది.
తరువాత మళ్ళీ యథాప్రకారం వెనుకటి గుణమే అంటాడు వేమన. కడుపు చిచ్చు చేత కామానలము చేత క్రోధవహ్ని చేత కుటిల పడక ఒక్క మనసు తోడ నుండినప్పుడే ముక్తి విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. ఆకలి, కామం, క్రోధం ఈ మూడు అగ్నిలాంటివి, శరీరాన్ని దహిస్తాయి. క్షుధాగ్ని, కామాగ్ని, క్రోధాగ్ని అనే వీటికి బలి కాకుండా మనస్సు నిశ్చలంగా పెట్టుకున్నప్పుడే ముక్తి లభిస్తుంది అంటాడు. మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా అని మరో సందర్భంలో చెబుతాడు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు మూలం మనసు. దాన్ని స్వాధీనం చేసుకుంటేనే ముక్తి లభిస్తుంది అని. చూపు నిలుపకున్న సుఖము లేదు అని ఇంకో పద్యంలో చెప్తాడు. బాహ్యంగా దేన్ని దర్శించినా అది కంటి వరకే కాని మనసు వరకు చేరనివ్వకూడదు. అప్పుడు అలౌకిక భావనలో ఉన్నట్లు లెక్క. అదే సుఖం. చూసిన దానిపై స్పృహ ఉన్నట్లయితే మనసు అదుపులో లేనట్లు. అదే దుఃఖం. మమత విడువకున్న మానునా మోహంబు అని ఇంకొక చోట అంటాడు. మమత అనేది ప్రాణికి సహజం. అది ఉన్నంతవరకు మోహం అనే మాయ కప్పేస్తుంది. అది వదలినప్పుడే నీవు యోగివి కాగలవు అంటాడు. ఇప్పుడు చెప్పిన ఈ వేమన భావాలన్నీ బ్రహ్మంగారు తత్వరూపంలో చెప్పాడు. వీటన్నిటికీ మూలం మనిషిలో మదం. ఆ మదం 8 రకాలు: ధనము, ధాన్యం, విద్య, యవ్వనం, కులం, సంపద, మతం, రాజ్యం. ఇవి అష్టమదాలు. ఇవి వదలి యోగివై ఆనందమయుడుగా ఉండు అంటున్నాడు బ్రహ్మంగారు. ఆనందమయుడుగా వలెను పూని తాను తానై ఉన్న తావుగనవలెను కామము కడకొత్తవలెను అష్టసామజముల మనసు సమయించవలెను ప్రేమ సద్గురు చేరవలెను దుష్ట తామస గుణముల తగిలించవలెను ఆనందమయుడుగా వలెను చూపు మనసొకటిగావలెను సర్వవ్యాపకుండై చిన్మయాత్మగనవలెను మేడ మీదికి చేరవలెను అచట జోడుబాయక హంస జాడగనవలెను ఆనందమయుడుగావలెను ఆనందమయుడుగావలెను.